క్లాస్ అందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా నాతో పాటు ప్రార్థించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. సో భగవద్గీత మనము 36వ శ్లోకము వరకు చూసాము. సో మనకందరికి తెలుసు ఇదే సెక్షన్ నడుస్తుంది అర్జునుడి యొక్క ప్రార్థనలు. ఎక్కడైతే అర్జునుడు స్టార్టింగ్లో అంటే మధ్యలో ప్రశ్నలు అడుగుతారు. ఆ యొక్క విశ్వరూపం చూసిన తర్వాత మీరు ఎవరు, మీ ప్లాన్ ఏంటి, ఆ విధంగా దానికి జవాబుగా భగవంతుడు చెప్తారు కదా, నేను కాల రూపాన్ని. ఆ, ఇంకా నా ఆయోజన వల్ల ఇక్కడ ఉన్న కౌరవులందరూ కూడా ఆల్రెడీ నేను వాళ్ళని చంపేశాను. అందుకనే నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, కేవలం నువ్వు నిమిత్తం అవ్వు, నువ్వు కేవలం యుద్ధం చెయ్యి, అంతా నేను ఆల్రెడీ సెట్ చేసేసాను. సో ఇది విన్న తర్వాత అర్జునుడు తన ప్రార్థనలను అర్పిస్తాడనమాట. సో అది 35 నుండి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 35 నుండి 46 వరకు అర్జునుడి ప్రార్థనలు నడుస్తాయి అన్నమాట. 46 తర్వాత మళ్ళీ భగవంతుడు మాట్లాడతారు లాస్ట్ 55 దాకా. ఐ థింక్ 55 ఇస్ ద లాస్ట్ వర్స్ యాజ్ ఐ అండర్స్టాండ్. సో ఈ అర్జునుడి ప్రార్థనలలో 35 మనం చూసాము, 36 కూడా చూసాము. 36లో ప్రత్యేకంగా అర్జునుడు ఏమన్నారు, ఆ, ఎక్కడైతే మీ యొక్క కీర్తి మనం ఎవరైనా వింటారో ఆ, వాళ్ళ హృదయం ఆనందమయంగా మారిపోతుంది, రైట్, వారు మీ పట్ల ఆకర్షితులవుతారు, రైట్. ఆ శ్లోకంలో చాలా ప్రత్యేకంగా అర్జునుడు ఆ విషయం చెప్పారు. ఇంకా దాని తర్వాత ఇదంతా అరేంజ్మెంట్స్ మీరు ఏదైతే చేశారో అది పర్ఫెక్ట్గా చేశారు అని చెప్పారు. ఇంకా దేవి దేవతలు అందరూ కూడా మీకు ప్రణామాలు చేస్తున్నారు. ఇంకా రాక్షసులందరూ కూడా మిమ్మల్ని చూసి భయంతో పారిపోతున్నారు. ఈ అనేక విషయాలు ఆ శ్లోకంలో చెప్పడం అనేది జరిగింది. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, లాస్ట్ టైంలో భక్తిలో ప్రామాణికత చాలా ముఖ్యము అనే విషయం గురించి మనం చర్చించాము. ప్రామాణికత అంటే ప్రత్యేకంగా ఆ, ఎవరైతే నిజంగా నిజాయితీతో భక్తి చేస్తున్నారో, నిజాయితీతో భక్తి చేయడం అంటే ఏంటి, అది ఏదైనా తల మీద రాసి ఉంటుందా లేకపోతే ముఖం చూసి తెలుస్తుందా, ఇలా తెలుస్తుంది, రైట్. సో నిజాయితీతో భక్తి చేయడం అంటే మెయిన్ ఏంటంటే, బేసిక్ లెవెల్లో మాట్లాడాలంటే మనము భక్తుల సాంగత్యంలో రావడము, ఇస్కాన్కి రావడము, ఈ సత్సంగాలు అటెండ్ చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, నేను భక్తిలో ఎదగాలి, కృష్ణుడి పట్ల ప్రేమ పెంపొందించుకోవాలి, ఇంకా కృష్ణుడికి సేవ అందించాలి జీవితాంతం. ఈ భావంతో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు నిజమైన భక్తులు. వాళ్ళు శుద్ధ భక్తులు కాకపోవచ్చు. నిజమైన భక్తులు నాట్ ఆల్వేస్ శుద్ధ భక్తులు. స్టార్టింగ్ స్టేజ్లో కూడా నిజమైన భక్తులు ఉండొచ్చు. కేవలం ఎందుకంటే వారి యొక్క భావము నిజమైనది, ప్రామాణికమైనది. ఎందుకంటే ఈ సత్సంగంలో రావడం ఇదన్నీ అనేక ఉద్దేశాలతో కూడా వస్తారు చాలామంది. వి నీడ్ టు అండర్స్టాండ్ దిస్. సో అటువంటి సందర్భాలలో వాళ్ళు భక్తుల సాంగత్యంలోనే ఉండొచ్చు, వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు, వాళ్ళు అన్నీ చేయొచ్చు, కానీ ఆ నిజమైన భావం లేదు కాబట్టి భక్తిలో వచ్చేటటువంటి రసాస్వాదన అనేది కలగదు. ఎస్ ఆర్ నో? సో అందువల్ల ఇవి అంటారు కదా, మనం ఇప్పుడు చూడండి, మన పిల్లోడికి ఇంజనీరింగ్ మైండ్ సెట్ లేదనుకోండి, వాడిని మీరు ఫోర్స్ఫుల్గా రేదరా నువ్వు ఐఐటి చదవాలని వేశారనుకోండి, వాడి లైఫ్ ఏమైపోతుంది అక్కడ, వాడు నరకం అనుభవిస్తాడు, అవునా కదా? ఎందుకంటే రసాస్వాదన రాదు. ఒక 2 నెలలు 3 నెలలు ఎన్ని రోజులు యాక్టింగ్ చేస్తాడు చెప్పండి? ఆఖరికి అన్ని ఎగ్జామ్లలో ఫెయిల్ అయ్యి కాలేజ్ వాళ్ళ తరిమేస్తారు ఆ బాబుని, అవునా? సో ఆ విధంగా అటువంటి వ్యక్తి అక్కడ ఎక్కువ రోజులు టికాయించరాదన్నమాట, వెళ్ళిపోతారు, రైట్. అదేవిధంగా
ఆ సరైన భావంతో ఒకవేళ మనం భక్తి చేయట్లేదు అనుకోండి, మనం కూడా భక్తిలో ఎక్కువ రోజులు ఉండలేం. సార్ నో, నేను ఒకసారి ఉదాహరణ కూడా చెప్పాను. పూణేలోనే ఒక మాతాజీ అకస్మాత్తుగా భక్తి వదిలేశారు. అంతా కూడా చాలా ప్రాబ్లమాటిక్గా జరిగింది. సో ఆ, అడిగిన తర్వాత ఏం తెలిసిందంటే వారి భర్త చనిపోయారనమాట. చాలా మంచివారు, డివోటీ. ఇంకా ఈ వైఫ్కి ఏమనిపించిందంటే నేను ఇంత భక్తి చేశాను, కృష్ణుడు నా భర్తని కాపాడలేదని. సో అందుకనే ఇక కృష్ణుణ్ణి ఆరాధించి ఉపయోగం ఏంటి, నా భర్తను కాపాడలేదు. సో ఈ భావము సరైనదా కాదా ఎవరు చెప్తారు? నా భర్తని కృష్ణుడు కాపాడలేదు, మరి ఆయన ఆరాధించి ప్రయోజనం ఏంటి? కాదు ప్రభుజీ. ఎందుకు కాదు మాతాజీ? రీజన్? వాళ్ళ కర్మలో చనిపోయారు. ఆయన 1 మినిట్ మాతాజీ, ఆయుష్. ఒక్క నిమిషం. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మనం ఛాన్స్ ఇద్దాం, ఓకే? స్వప్న మాతాజీ మీరు మాట్లాడండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్. కాదు ప్రభుజీ, ఎందుకంటే తన ఆయుష్ అంతవరకే ఉంది కాబట్టి అంతవరకే బతికిండు. ఓకే, మరి కృష్ణుడు కాపాడొచ్చు కదా? ఆయన యమధర్మరాజు అంతవరకే రాసి పెట్టినాక కృష్ణుడు కూడా ఏం చేయలేడు కదా ప్రభుజీ. నో, దట్ ఈస్ నాట్ ద రైట్ అండర్స్టాండింగ్. సారీ మాతాజీ. కృష్ణుడు కూడా ఏం చేయలేడు ఇస్ నాట్ రైట్ అండి. కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. తను తలుచుకుంటే యమధర్మరాజు యొక్క డిసిజన్కి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు. అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ అజామిల్. అజామిల్ కేసులో యమధర్మరాజు నోటీస్ కూడా జారీ చేశారు. ఆ అజామిల్ అనే ఒక పాపాత్ముడు అక్కడ ఉన్నాడు, కన్నౌజ్ అనే ఒక ఊరిలో, కాన్యకుబ్జా, రైట్, ఇప్పుడు కన్నౌజ్ అంటారు, అక్కడ నుండి తీసుకురమ్మని. కానీ భగవంతుడు అందులో జోక్యం చేసుకొని ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేశారు. సేమ్ థింగ్ గోస్ విత్ సాందీపుని ముని కొడుకు కూడా. తను సంయమనిపురి యమరాజు దగ్గర ఉన్నప్పుడు భగవంతుడు వెళ్ళి తనని అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. సో ఖచ్చితంగా భగవంతుడు తలుచుకుంటే యమధర్మరాజుకి వ్యతిరేకంగా వెళ్ళొచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం విత్ దట్. ఓకే, మాధురి మాతాజీ మీరు చెప్తా అన్నారు, చెప్పండి. హరే కృష్ణ ప్రభు, దండోత్పన్నం. హరే కృష్ణ, దండవత్. నేను అనుకుంటున్నాను ప్రభుజీ, జన్మమృత్యు జరావారి చక్రంలో కంపల్సరీ తిరగాల్సిందే కదా ప్రభుజీ. రైట్. తన భక్తి చేస్తే కొద్దిగా భగవంతుడు ఒక్క సంవత్సరమైనా తేడా ఇచ్చే కానీ ఎలాగైనా చనిపోవాల్సిందే ప్రభుజీ, మరో జన్మం ఎత్తాల్సిందే కదా. కానీ దాంట్లో భారీ కాపాడితే బాగుండేది కదా, అనిపిస్తుంది. ఎవరికైనా ఆయన అనిపిస్తుంది. భక్తి చేసుకుంటే పర్వాలేదు ప్రభుజీ, తను ఏం చేయకుండా వచ్చు కదా, తన తను ఇచ్చానుసారంగా ఎలా అది ఉంది. చాలా చాలా మంచి భక్తుడు, హస్బెండ్, ఇనిషియేటెడ్ డివోటీ. చనిపోయారు. భార్య అలా అనుకోవడం తప్పు ప్రభుజీ. భగవంతుడికి అలా కష్టం, ఆయన ఏం చేశాడు పూర్వజన్మ సుకృతం వల్ల కూడా తీసుకుపోయిండొచ్చు అనుకోవచ్చు కదా ప్రభుజీ. ఓకే, ఫైన్. ఇంకెవరైనా చెప్తారా? పాయింట్ ఏంటి, క్వశ్చన్ ఏంటంటే మాతాజీ అనుకుంటుంది, అరే ఎంత ఏదైనా పర్వాలేదు, ఆఖరికి కృష్ణుడు సుప్రీం కంట్రోలర్, అవునా? ఆయన చేతిలోనే అంతా ఉంది. ఎస్ సార్ నో. కృష్ణుడి భక్తుడైనటువంటి నారదముని హర్షశోకలో ప్రాణం మళ్ళీ తిరిగిపోయి తీసుకురావచ్చగలిగితే పూర్ణపురుషోత్తమ భగవానుడు తీసుకురారాదా? ఎంత ఎంత సమయం పడుతుంది ఆయనకు చెప్పండి. కానీ ఎందుకు మరి చేయలేదు అలా? మరి ఆమె భక్తురాలే, ఆ వైఫ్ కూడా భక్తురాలే. ఎస్ సార్ నో. ఎస్, జానకి మాతాజీ చెప్పండి. అంత శుద్ధ భక్తులం కామేమోనండి. అంత పరిపూర్ణమైన భక్తిలో ఉంటే తప్ప అట్లాంటిది జరగదు. ఓకే, సో దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ దిస్. కానీ శుద్ధ భక్తుల జీవితంలో కూడా జరిగాయి ఇలాగా, అవునా? ఒప్పుకుంటారా? భాగవతం పేజ్లో ఓపెన్ చేయండి. భాగవతంలో అందరు శుద్ధ భక్తులు మ్యాక్సిమం, అవునా కదా? ఆబ్వియస్గా. ఎవరి లైఫ్ చాలా స్మూత్గా ఉండింది భాగవతంలో? ఒక్కరు ఉదాహరణ చెప్పండి. ఎవరు చాలా హాయిగా ఇలా కూర్చొని మంచిగా హరే కృష్ణ జపం చేస్తూ భక్తులు కీర్తన చేస్తున్నారు, భగవద్ధామానికి వెళ్ళిపోయారు. అలా ఒక్క కేసు కూడా ఉన్నారా? యూ విల్ నాట్ ఫైండ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ ఇన్ భాగవతం. ఒక్కొక్క కేసు చూడండి, వాళ్ళ లైఫ్ ఎలా ఉందో. ఎన్ని ఒడిదుడుకులు. ఈ ధ్రువ మహారాజు కానీ, గజేంద్రుడు కానివ్వండి, ప్రహ్లాదుడు కానివ్వండి, లేకపోతే జస్ట్ నేమ్ ఇట్, కుంతీదేవి కానివ్వండి, జస్ట్ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్. విదురుడు, పాపం అనిపిస్తుంది కదా ఆయన స్టోరీ చూస్తే. కానీ అంత శుద్ధ భక్తుడు అయినప్పటికీ ఎన్ని ఒడిదుడుకులు, అవమానాన్ని అన్ని ఓర్చుకున్నాడు, తను సహించుకున్నాడు. సో డెఫినెట్గా శుద్ధ భక్తులు కాకపోతే కృష్ణుడు హెల్ప్ చేయడు, లేకపోతే శుద్ధ భక్తుల్ని హెల్ప్ చేస్తాడు అనేది కూడా అలా మనం చెప్పరాదు. సో హూ కెన్ టెల్ మీ ద ఆన్సర్? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, చెప్పండి జ్యోతి మాతాజీ. అరే అంటే అతను ఇంత భక్తి చేస్తూ మరణించాడు అంటే అతనికి ఇంకా రాబోయే జన్మ ఇంకా చాలా భక్తి చేసే ఇంట్లో పుట్టించచ్చు.
ఎస్, నౌ యూ హ్యావ్ కమ్ టు ద పాయింట్. చాలా బాగా చెప్పారు. మీరు ఏ క్లాస్ తో కనెక్టెడ్ మాతాజీ? నాకు ఈ మాత చెప్పారండి, ఎవరు, ఆ, నాగలక్ష్మి మాత చెప్పారు ఈ ఓకే, లింక్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అందుకనే మనం చాలాసార్లు ఈ విషయం చర్చించాం కూడా. మన దౌర్భాగ్యం ఏంటంటే జనరల్గా ఈ భౌతిక జగత్తులో మనం చూసేది కేవలం ఈ జీవితాన్ని బట్టి మనం చూస్తాం. అవునా? బికాస్ వీ హ్యావ్ ఎ వెరీ లిమిటెడ్ విజన్. మనం ఈ భౌతిక శరీరంలో ఉన్నందువల్ల అన్ని మనకు టెంపరీ దాని మీదనే ఫోకస్ ఉంటుంది. ఎస్, ఎప్పుడెప్పుడు మన హెల్త్ పాడైంది అనుకోండి, ఒకసారి మైండ్లో ఎంత డిస్టర్బ్ అయిపోతామంటే అసలు ఎందుకు నాకు ఈ జీవితం వచ్చింది, నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ? అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ఆ మైండ్ అంత డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటంటే చాలా చాలా భాగవతంలో చెప్పారు. చాలా చాలా క్లియర్. భయం ద్వితీయ అభినివేశత స్యాత్. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన అసలైన అస్తిత్వం కాకుండా ద్వితీయ అస్తిత్వంలో వెళ్ళిపోతాడో, ద్వితీయ అస్తిత్వం అంటే ప్రథమ అస్తిత్వం ఏంటి? మనం ఆత్మలో. ద్వితీయ అంటే అదర్ దెన్ దాట్. ఆ అస్తిత్వంలో ఎవరైతే అదర్ దెన్ అంటే నేను ఈ శరీరం. ఎప్పుడైతే కేవలం నేను ఈ శరీరము, ఇంకా కేవలం ఈ లైఫ్ స్పాన్ మాత్రమే, 1993లో పుట్టాను, ఇంకా 2043లో చనిపోయాను, ఫర్ ఎగ్జాంపుల్, కేవలం ఈ లైఫ్ స్పాన్ నేను చూశాను అనుకోండి, దెన్ అది నా చాలా చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్. అవునా కదా? సో అందుకనే భగవద్గీతలో మనం చూస్తాం, కృష్ణుడు ఏం చెప్పారు? వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. చాలా ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే కృష్ణుడు ఏమన్నా అర్జునుడికి, అర్జున ఒక ముక్కలో చెప్పాలంటే నేను త్రికాలజ్ఞుణ్ణి, నాకు భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్తు కూడా తెలుసు. సో భగవంతుడికి అందరి గురించి ఏమేం జరుగుతుంది ప్రస్తుతం అది కూడా తెలుసు, నెక్స్ట్ ఏం జరగబోతుందో అది కూడా తెలుసు. ఇప్పుడు సుబ్బారావు ప్రభు ఉన్నారు, ఆయన నెక్స్ట్ జన్మలో భగవద్ధామానికి వెళ్తాడా, మళ్ళీ ఇక్కడికి వస్తాడా, స్వర్గానికి వెళ్తాడా, లేకపోతే ఏం చేసా, అంతా కూడా కృష్ణుడికి క్లారిటీ ఉంది. ఆ ఫ్యూచర్ చూసి ఈ ప్రభుజీ యొక్క ప్రస్తుత లైఫ్ని భగవంతుడు మేనేజ్ చేస్తున్నారు. ఈయన ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలి, ఈయన ఆ టైంలో రథయాత్ర అటెండ్ చేయాలి, ఈయన ఈ టైంలో భక్తుల సాంగత్యం వస్తుంది, ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇజంట్ ఇట్? సో ఆ విధంగా అలా ఆ హస్బెండ్ చనిపోయినప్పుడు రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకటి, అఫ్ కోర్స్ మీలో నుండి చాలామంది చెప్పారు, తత్వం తెలుసుకోవాలి. తత్వం ఏంటి? మనం ఎవరిలో ఇక్కడ శాశ్వతము కాదు. దేని గురించి ఏడుస్తున్నాం? శరీరం ఎలాగో శాశ్వతం కాదు. ఎస్ ఆర్ నో? ఇంకా నాకు నా భర్తకున్న సంబంధం కూడా శాశ్వతము కాదు. ఇక్కడ ఉండే అన్ని సంబంధాలు, భార్యాభర్తే కాదు, తండ్రి పిల్లవాడు అంతా కూడా. మనం చూసాం కదా ఏ విధంగా హర్షశోక మాట్లాడాడు చిత్రకేతు మహారాజ్కి. చిత్రకేతు మహారాజు హృదయంలో వైరాగ్యం ఉత్పన్నమైంది. తను అన్నాడు, ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నారు? నాకు ఎంతో మంది తండ్రులు ఉన్నారు, ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తాను నేను. పోయిన జన్మలో ఒక తండ్రి ఉన్నాడు అక్కడ, ఇప్పుడు ఈ జన్మలో నువ్వు నా తండ్రి అంటున్నావు, నెక్స్ట్ జన్మలో వేరే ఆయన వస్తున్నాడు, అసలు ఏ దాని గురించి మాట్లాడుతున్నా, కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పాడు ఆయన. అప్పుడు చిత్రకేతు మహారాజ్కి కొంచెం రియలైజేషన్ వచ్చింది, యాక్చువల్లీ కరెక్టే, నేను కేవలం ఈ జన్మ గురించి మాట్లాడుతున్నాను, కానీ ఆత్మ నిత్యము, ఆత్మ శాశ్వతము. న జాయతే న మ్రియతే వా కదాచిన్. సో అందుకనే భగవంతుడికి అంత తెలుసు కాబట్టి తన భక్తుల కోసం తను ఏదైతే చేస్తాడో అది ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు. మన ప్రాబ్లం ఏంటంటే ఫ్యూచర్ మనకు తెలియదు, గతాన్ని మర్చిపోలేకపోతున్నాం, ఎంత టెరిబుల్ సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అందుకనే వర్తమానంలో డిస్టర్బ్డ్గా ఉన్నాం. అవునా? గతాన్ని మర్చిపోలేకపోతున్నాం. అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, ఫ్యూచర్ ఏమవుతుందో, నా జాబ్ పోతుందా, అకస్మాత్తుగా నేను చచ్చిపోతే నా ఫ్యామిలీకి ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కూడా లేదు, ఇల్లు లేదు, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఫ్యూచర్ గురించి భయం ఉంటుంది. రైట్? సో ఈ యొక్క శోక అండ్ భయ, శోక మోహ భయ అని భాగవతంలో చెప్పారు. సో దీనివల్ల మన అండర్స్టాండింగ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? కానీ భగవంతుడికి శోకమోహ భయం లేదు, ఆయనకు కంప్లీట్ తెలుసు. వేదాహం సమతీత అని, నాకు అంతా తెలుసు అని చెప్తున్నారు. సో ఆయనకు తెలుసు. సో దాని అర్థం ఏంటంటే ఆ భార్య ఎలా అనుకోవాలి, నా భర్త ఇన్ని సంవత్సరాలు భక్తి చేశారు, చనిపోయే వయసు కాదు, చనిపోయారు. అవునా? దాని అర్థం ఏంటంటే ఎలాగో ఆయన శరీరం నేను ఎన్ని రోజులు చూసాము, ఆ శరీరం ఎలాగో ఆయన కాదు, ఆయన ఆత్మ, శరీరం కాదు. సో ఖచ్చితంగా కృష్ణుడు ఆయన ఒక బెటర్ ప్లేస్లో తీసుకెళ్ళి ఉంటారు, ఎక్కడైతే బెటర్ భక్తి చేయొచ్చు.
ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే ఇటువంటి దృష్టి భక్తులకు ఉంటుంది. భక్తులే ఇలా ఆలోచించగలుగుతారు. ఎవరికైతే జీవితం వాళ్ళు కృష్ణుడికి శరణాగతి చేశారో అటువంటి వాళ్ళు ఇలా ఆలోచించగలుగుతారు. ఇలాంటి ఆలోచన మనకు కూడా రావాలండి. వెరీ ఇంపార్టెంట్, బికాస్ మెటీరియల్ లైఫ్ ఈస్ ఎనీవేస్ వెరీ అన్స్టేబుల్. సో అందుకనే ఆ మాతాజీ అలా చాలా డిస్టర్బ్ అయిపోయి చాలామంది భక్తులు వెళ్ళారు చెప్పడానికి, అలా కాదు. సో ఏది కుదా అంటే వెన్ అ పర్సన్ ఈజ్ ఇమోషనల్, నో లాజిక్ విల్ వర్క్. ఎస్ ఆర్ నో? సో మేము చెప్తాం కూడా జనరల్గా, ఇలా ఇలా ఎవరైనా మా దగ్గర ఇమోషనల్ అయి వస్తారు, సో ఆ టైంలో ఎక్కువ లాజిక్ నేను మాట్లాడను. నేనేం చేశాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను, తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం అంటాను, నువ్వు కొంచెం సెటిల్ అయ్యాక. ఎస్ ఆర్ నో? బికాస్ ఐ విల్ టెల్ యూ భగవద్గీత, ఐ విల్ టెల్ యూ మెనీ థింగ్స్, బట్ యూ విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఇది ఇలా వచ్చేసి ఇలా బౌన్సర్ అయ్యి వెళ్ళిపోతుంది, బికాస్ ఇమోషనల్గా ఉన్నప్పుడు ఫిలాసఫీ విల్ నాట్ వర్కౌట్. సో ఆ విధంగా ఆ, భక్తులు ఇలా చూస్తారు. సో వీ నీడ్ టు లెర్న్ దాట్. ఇప్పుడు చూడండి, చిత్రకేతు మహారాజ్ లైఫ్ చూస్తే తను మంచిగా ఆ సంఘటన జరిగింది ఎక్కడైతే ఆ పిల్లోడు చెప్పాడు, తర్వాత ఈయన హృదయంలో వైరాగ్యం వచ్చింది, తను భక్తి చేసి సంకర్షణుడి దర్శనమే పొందాడు చిత్రకేతు మహారాజ్. మీరు చూడొచ్చు భాగవతంలో, అంత గొప్ప భక్తుడయ్యాడు. భగవంతుడి సాక్షాత్ దర్శనం పొందగలుగుతారు ఎవరు? అంత ఈజీ కాదు. అంత ఎంత స్థాయిలో ఉందని స్థాయిలో ఉన్నాడు. దాని తర్వాత కూడా పతనం చెందాడు. ఎంత దౌర్భాగ్యం అని అనొచ్చు మీరు. ఎలా పతనం చెందారు? పార్వతీదేవి శాపం ఇచ్చేసింది, పై వచ్చే జన్మలో నువ్వు రాక్షస, నీకు శరీరం దక్కుతుంది అనేది, నీచ జాతిలో పుడతావని. ఆ సందర్భం మీకు అందరికి తెలుసు. శివుడు అక్కడ కూర్చొని వైరాగ్యం మీద క్లాస్ ఇస్తున్నారు, పార్వతీదేవి ఇలా తన తొడ మీద కూర్చొని ఉంది. అది చూసి చిత్రకేతు మహారాజ్ నవ్వాడు. కానీ శివుడికి చిత్రకేతు మహారాజ్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఈక్వల్ లెవెల్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇద్దరు ఈక్వల్ లెవెల్ ఫ్రెండ్స్ జోకులు చేసుకోవచ్చు కదా, తప్పేం లేదు, అవునా? కానీ భార్యకి నచ్చలేదు. అరే నా హస్బెండ్ మీద ఇలా జోక్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నాడు తనని? మరి భార్య మామూలు మహిళ కాదు, దుర్గాదేవి, పార్వతి. సో తను శాపం ఇచ్చేసింది. ఇప్పుడు చూడండి చిత్రకేతు మహారాజ్ ఏమనుకోవాలి? రాక రాక భక్తి దొరికింది. ముందు ఇన్ని సంవత్సరాలు పుత్రుడి వ్యామోహంలో చిక్కాను, పుత్రుడు వచ్చాడు, పుత్రుడిని పోగొట్టుకున్నాను, ఒంటరివాడిని అయిపోయాను, దాని తర్వాత రాజ్యమంతా వదిలేశాను. కోట్ల మంది భార్యలు ఉన్నారండి, ఒకటి రెండు కాదు, అందరినీ వదిలేశాడు. ఒక ఒక వ్యక్తితో సంబంధాన్ని కట్ చేయడానికి మన హృదయం ఇదైపోతుంది. ఈజ్ ఇట్ ఈజీ? ఇట్స్ నాట్ ఈజీ. ఒక వ్యక్తి చాలా క్లోజ్ అనుకోండి మీకు ఆ వ్యక్తిని వదిలేయడం ఎంత ఇమోషనల్గా డిస్టర్బింగ్గా ఉంటుంది. ఇంతమంది భార్యను తను వదిలేశాడు భగవంతుడి సేవ కోసం. దాని తర్వాత కూడా ఇలా జరిగింది. ఆ, అసలు ఎటువంటి పెద్ద నేరము కాదు ఆచార్యులు చెప్తారు. కానీ అంటే జనరల్గా శిక్ష కూడా నేరానికి తగిన శిక్ష ఉండాలి, అవునా? ఏరో 500 రూపాయలు మీ జేబులో కొట్టేశారు కాబట్టి వాడిని మీరు 10 ఏళ్ళ జైలు శిక్షిస్తారా? అది కరెక్ట్ కాదు కదా. పిక్ పాకెటర్ని బహుశా ఒక వారం రోజులు లేకపోతే 2 చెంపదెబ్బలు కొట్టి వదిలేస్తారు జనరల్గా, రైట్? 10 ఏళ్ళు జైలు శిక్ష ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. 500 రూపాయలు పిక్ పాకెట్ చేశాడు కదా. సో కానీ తను చేసిన దానికి తన మానవ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. ఇది ఎంత పెద్ద లాస్ చెప్పండి. ఒక వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, అవునా కాదా? మానవ శరీరం పోగొట్టుకుంటే దుర్లభ మానవ జనమ సత్సంగ, ఎంత దుర్లభమైన మానవ శరీరం పోయి రాక్షస శరీరం వచ్చింది. అరే రాక్షస శరీరంలో ఏం భక్తి చేస్తామండి మనం? చెప్పండి. రాక్షస శరీరం అంటే తామసిక శరీరం. సో ఈ చిత్రకేతు మహారాజు ఈ శరీరం వదిలేసిన తర్వాత తనకు వృత్రాసురుడి శరీరం వచ్చింది. ఇది చూసి ఎంత దౌర్భాగ్యం జరిగిందండి. ఎందుకు కృష్ణుడు కాపాడలేదు అనే పెద్ద పాయింట్ ఇక్కడ కూడా వస్తుంది. ఈయన కేసులో అయితే అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈయన శుద్ధ భక్తుడు కాదు అని కూడా చెప్పరాదు, బికాస్ సంకర్షణుడి దర్శనం దక్కింది. సో ఖచ్చితంగా శుద్ధ భక్తుడే. మరి సరే చేసిన తప్పు కూడా చాలా పెద్దది అని కూడా కాదు, ఏదో హాస్యం చేశారు శివుడితో, వాళ్ళిద్దరు సేమ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి. కృష్ణుడు ఎందుకు ఆపలేదు? ఇంకా ఇంట్రెస్టింగ్గా చిత్రకేతు మహారాజ్ దగ్గర అనేక సిద్ధులు కూడా ఉన్నాయి. తను జనరల్గా ఆకాశంలో ఇలా ఎగిరేవాడు అనమాట. హీ హ్యాస్ అష్టసిద్ధిస్. సో తను తలుచుకుంటే పార్వతీదేవికి ప్రతిశాపం ఇచ్చే శక్తి ఈయన దగ్గర ఉంది. హీ కెన్ డూ దట్ జస్ట్ లైక్ పరీక్షిత్ మహారాజ్ హ్యాడ్. పరీక్షిత్ మహారాజ్కి ఆ శృంగి ఇచ్చాడు శాపము.
ఆ చిన్న బ్రాహ్మణుడు ఇమ్మెచ్యూర్ బ్రాహ్మణ అని చెప్పారు శాస్త్రాల్లో. మరి అంత ఇమ్మెచ్యూర్ బ్రాహ్మణుడికి ఎంత శక్తి ఉంటే ఇంత గొప్ప రాజుకి ఎంత శక్తి ఉండాలి ఒకసారి ఆలోచించండి. క్షత్రియుడు అయినప్పటికీ హీఈస్ ఎ వెరీ గ్రేట్ కింగ్, భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా. హీ హ్యాస్ ఆల్ ద పవర్స్, కానీ రిటాలియేట్ చేయలేదు. ఆ కేసులో కూడా చిత్రకేతు మహారాజు అమ్మ తల్లి అని నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీదేవిని ప్రతిశాపించలేదు. ఎందుకు? తను ఏమనుకున్నాడు తప్పుడు? ఇది ఖచ్చితంగా భగవంతుడి ప్లాన్ అయి ఉంటుంది. సో కృష్ణ హ్యాస్ సంథింగ్ బెటర్ ఫర్ మీ, రైట్? సో అందుకనే ఏదో ఉంది అని అనుకున్నాడు. మీరు చూస్తే ఇంట్రెస్టింగ్గా బాహ్యంగా ఎవరు కూడా దీన్ని అంత అప్రిషియేట్ చేయరాదు. ఎందుకంటే బాహ్యంగా చూస్తే మంచి మానవ శరీరాన్ని వదిలేసి వృత్రాసురుడు లాంటి రాక్షస శరీరం దక్కింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ వృత్రాసురుణ్ణి భగవంతుడు నిమిత్తముగా ఉపయోగించుకున్నారు. భగవంతుడి ప్లాన్లో నిమిత్తం అవ్వడం ఎంత గొప్ప సౌభాగ్యం అండి, ఒకసారి ఆలోచించండి. అది రాక్షసుడే అయినప్పటికీ. అందుకనే జై విజయులు ఏమన్నారు? మేము ఒక రాక్షస జన్మ దక్కినా కానీ 3 జన్మలు 7 జన్మలు భక్తులైనప్పటికీ మీతో ఆ విరహాన్ని మేము తట్టుకోలేము. సీ ద డివోటీస్ మైండ్ సెట్. డివోటీస్ మైండ్ సెట్ అర్థం చేసుకుంటేనే మన మైండ్ సెట్ని అలా మార్చగలుగుతాం. లేకపోతే ఎప్పుడు చూడండి డిస్టర్బ్డ్గా ఉండడము, గొడవలు, నువ్వెందుకు అలా అన్నావు, నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఏమేమో నడుస్తుంటాయి డివోటీ కమ్యూనిటీస్లలో కూడా. ఐఎమ్ నాట్ జోకింగ్, బికాస్ డే ఇన్ డే అవుట్ వీఆర్ డీలింగ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. We see so many things happening. Why are we so disturbed? Why are we so distracted? Why can't we understand we are here to love Krishna and no other business? We have no other business. మన గొప్పతనం నిరూపించాలి, నా పేరు రావాలి, క్రెడిట్ కొట్టేయాలి, ఏం నడుస్తుంది అసలు ఇక్కడ భౌతిక జగత్తు? మాయ డివోటీ కమ్యూనిటీలో కూడా పూర్తిగా ప్రవేశించిపోతుంది. కానీ సిన్సియర్గా ఉండే భక్తులు మాత్రమే అందులో ముందుకు నెగ్గుతారు. అదర్వైజ్ మాయా ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డేంజరస్. ఇట్ విల్ ట్రాప్. సో ఆ విధంగా ఆ, చిత్రకేతు మహారాజ్ వృత్రాసురుడు. సో నేను చెప్పినట్టు వాళ్ళు 3 జన్మలు అడిగారు. అరే మీకు అపోజిట్గా ఉన్నా పర్వాలేదు, రాక్షసులుగా పుట్టిన మరి రాక్షసులుగానే పుట్టారు పాపం. మీకు అందరికీ తెలుసు. ఆ, రావణ కుంభకర్మ, ఇంకా జై విజయ్. జై విజయులు హిరణ్యకశిపు హిరణ్యాక్ష అయ్యారు. దాని తర్వాత శిశుపాలుడు దంతవక్ర అయ్యారు. సో ఈ విధంగా 3 జన్మలు దక్కాయి ఇద్దరికి. బట్ ది అండర్స్టూడ్ ఈ 3 జన్మలు రాక్షసులు అయినప్పటికీ మీ ప్లాన్లో మేము భాగంగా ఉన్నాం కాబట్టి అది మాకు ఆనందం. స్వర్ణం అంటే భగవంతుడి ప్లాన్ ఉంది, రైట్? సో అందులో మేము భాగంగా ఉంటాం. నేను వస్తాను ఒక రాక్షసుడిలాగా, మీరు నరసింహస్వామి రూపంలో వస్తారు, నన్ను చంపుతారు, నాకు చాలా హాయిగా ఉంటుంది. మీ యొక్క కోరిక తీర్చడంలో నేను ఒక భాగమయ్యాను కాబట్టి. దిస్ ఇస్ ద మెంటాలిటీ ఆఫ్ ఎ డివోటీ. సో అదేవిధంగా సో రాక్షస శరీరాన్ని స్వీకరించడం అనేది ఒక పెద్ద శాపం లాంటిది యాక్చువల్గా. ఎసర్ను ఎవరికైనా నచ్చుతుందా? నచ్చదు. అవి నిమ్నమైన శరీరము. సో ఆ విధంగా చిత్రకేతు మహారాజు కూడా అలాగే పాజిటివ్గా తీసుకున్నాడు. యూ షుడ్ నాట్ అండర్స్టాండ్. తను తలుచుకుంటే కంప్లైంట్ కూడా చేయొచ్చు. అరే ఏంటి ఇంత భక్తి చేశాను, సంకర్షణ నువ్వు నాకు దర్శనం ఇచ్చావు, కానీ ఇప్పుడేంటి వెళ్ళిపోయావు? అలా అనలేదు. హీ హ్యాడ్ ప్లాన్. అంత ప్లాన్ తర్వాత రివీల్ అయిందనమాట. ఎలా? ఎప్పుడైతే వృత్రాసురుడిగా వచ్చినప్పుడు భగవంతుడు వృత్రాసురుడిని ఒక నిమిత్తంగా ఉపయోగించుకున్నారనమాట, రైట్? ఆ మొత్తం లీల జరిగింది అక్కడ. దదీచిముని రావడము ఇదంతా కూడా. సో దిస్ వాజ్ అ వండర్ఫుల్ ప్లాన్ ఆఫ్ ద లార్డ్. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ చిత్రకేతు మహారాజ్ గోస్ బ్యాక్ టు గాడ్ హెడ్. సో ఆ విధంగా ఇది ఎందుకు చెప్పాను ఉదాహరణ? ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన జీవితంలో కూడా. నేను చెప్పినట్టు ప్రామాణికత ఆర్ నిజాయితీ ఏదైతే ఉంటుందో అది ఉండాలి. అది ఉంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. దట్ వీఆర్ నెవర్ డిస్టర్బ్డ్ బికాస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్, బికాస్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ దేర్. ఒక జనరల్గా చైతన్య చరణ్ ప్రభు అంటారు, కృష్ణ ఈజ్ జస్ట్ 1 థాట్ అవే. అవునా? కృష్ణుడు ఎంత దూరంగా ఉన్నాడో తెలుసా? కేవలం ఒక ఆలోచన అంతే దూరంలో ఉన్నాడు. దట్స్ మీరు ఆలోచించండి పెట్టుకోండి. అలా. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ అ మూడ్, రైట్? సో అలా అని అర్జునుడు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు, మీరు చేసేదంతా పర్ఫెక్టే. ఎస్ నో వన్ షుడ్ బి హ్యావింగ్ ఇది చెప్పాలంటే కూడా గట్స్ కావాలి. ఇప్పుడు నాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనుకోండి, అండ్ ఐఎమ్ అన్ఏబుల్ టు ప్రీచింగ్లో కూడా అంత చేయలేకపోతున్నా. ఇట్స్ డిఫికల్ట్ టు సే మీరు చేసేదంతా పర్ఫెక్టే కృష్ణ అని. సార్ నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తే నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను కృష్ణ అని. బట్ ఎక్కువ తక్కువ అనేది నా డెఫినేషన్. బట్ కృష్ణ నోస్ వాట్ ఈస్ బెస్ట్. ఎస్ ఆర్ నో?
సో అందుకని ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ మైండ్ సెట్. ఓకే, సో జస్ట్ 36 రివైజ్ చేశాను. ఫ్రమ్ టుమారో వీ విల్ టేక్ 37th వర్స్ నుండి మనం కంటిన్యూ చేద్దాం. ఎక్కడైతే అర్జునుడు చెప్తున్నాడు, యూనో, గొప్ప గొప్ప దేవీ దేవతలే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతారు. ఆ, బ్రహ్మదేవుడే కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి మంచి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో కృష్ణుడి ప్లాన్ అర్థం చేసుకోవడం ఈజ్ నాట్ ఈజీ. బెటర్ ఇస్ టు యాక్సెప్ట్ హిస్ ప్లాన్. యా, నౌ కమింగ్ టు చైతన్య చరితామృత అనే అద్భుతమైన గ్రంథం. ఒక 5-10 minutes మాట్లాడతాను, సో దయచేసి ఓర్చుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ వర్క్ యూ కెన్ లాగ్ అవుట్, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ప్రతిసారి ఏదో ఒక లెసన్ ఖచ్చితంగా భగవంతుడు ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రతిసారి ఐ ట్రై టు బికమ్ బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. ఎదగాల ఉండాలి. వెన్ రథయాత్ర ఈస్ కంప్లీటెడ్ నౌ ఈసారి నేను శ్రీనివాస్, నీలో ఎన్ని ఒక పర్వతం లాంటి అనర్థాలు ఉన్నాయి. సో ఇందులో ఏ అనర్థం నువ్వు తొలగించడానికి ఇప్పుడు రెడీగా ఉన్నావు చెప్పు. రథయాత్ర జరిగింది, జగన్నాథుడి దర్శనం వచ్చింది, జగన్నాథుడి సేవా భాగ్యం కూడా దక్కింది. ఇప్పుడు ఏ అనర్థం మీద వర్క్ చేస్తావు? 2026లో ఒక మంచి భక్తుడిలాగా, కొంచెం బెటర్ భక్తుడిలాగా తయారవ్వాలి. అలాంటి ఒక ఆలోచన మనలో ఉండాలి. దిస్ ఇస్ నోన్ అస్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. ఇలా చేయాలి, అదర్వైజ్ నేను ఆల్రెడీ శుద్ధ భక్తుడిని అనే గాల్లో మనం తేలితే పుట్టుక్కున కింద పడిపోతాం, కాళ్ళు ఇరిగిపోతాయి. అవునా? సో ఇట్స్ వెరీ డేంజరస్, రైట్? సో ఆ విధంగా మొన్న రాధేశ్యామ్ ప్రభు క్లాస్ ఉండింది లీడర్స్ కోసం సండే. సో 1996లో రాధేశ్యామ్ ప్రభు యూత్ ప్రీచింగ్ అంతా ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఆ టైంలో చాలా చేశారు. సో ఒక యూత్ క్లాస్లో చెప్తున్నారు రాధేశ్యామ్ ప్రభు ఏమని, మీరందరూ కూడా మంచిగా భక్తులు అవ్వండి. వాళ్ళందరూ మీరే మాకు ఇన్స్పిరేషన్, మీరే నాకు ఇన్స్పిరేషన్ అని రాధేశ్యామ్ ప్రభుని చాలా వాళ్ళు ఆల్మోస్ట్ భగవంతుడిలాగా వేడుకుంటారు ఆయన్ని. సో ఆయన ఏమన్నారంటే, నేను ఒక సాధారణమైన భక్తుడిని, రేపు నేను దిగజారి పడిపోవచ్చు కూడా భక్తిలో నుండి. నా మీద నమ్మకం పెట్టకండి, ప్రభుపాదుల మీద నమ్మకం పెట్టండి, ఆయన్ని ఫాలో చేయండి అని చెప్పారు. సో ఇట్ వాజ్ అ బిగ్ స్టేట్మెంట్ హీ మేడ్. చాలామంది భక్తులు అందరూ, బాయ్స్ అందరూ కూడా కండ్ల నుంచి నీళ్ళు వచ్చేసేవాళ్ళు, ఏడుస్తున్నారు, అలా అనకండి ప్రభుజీ అని, రైట్? బట్ అన్నారు, నో, దిస్ ఈస్ ద అండర్స్టాండింగ్ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్. కరెక్ట్? దెర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్ టు గ్రో. అండ్ ఇన్ దిస్ మటీరియల్ వరల్డ్లో ఉన్నంత వరకు మనం పర్ఫెక్ట్ అవ్వలేం. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. పర్ఫెక్ట్ అయినా కానీ ఇట్ కుడ్ బి టెంపరీ. ఎందుకంటే పర్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా దిగజారిపోయి కింద పడినారు. దిస్ నీడ్స్ టు బి అండర్స్టూడ్. సో అందుకనే ఆ వినమ్రత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ యాక్టింగ్ చేయడం కాదు, నిజంగానే మన హృదయంలో రిజిస్టర్ అవ్వాలి అది. యాక్టింగ్ చేయడం ఇట్స్ వెరీ ఈజీ కదా, అందరి ముందు హరే కృష్ణ దండవత్ ప్రణామ్ అలా చేయొచ్చు. ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ ఈజీ ఇన్ వన్ సెన్స్, బట్ నిజంగానే అది ఉందా అనేది మనలో మనం చూసుకోవాలి. సో ఎనీవే, అటువంటిది మనం ఈ యొక్క లీలలో మనం తెలుసుకుంటాం. ఎక్కడైతే జగన్నాథపూరిలో రథయాత్ర మహామహోత్సవం నడుస్తుంది, పురాతన కాలం నుండి నడుస్తుంది, ఇది కొత్త విషయం కాదు. చైతన్య మహాప్రభుల వారు ఉన్నప్పుడు జగన్నాథ రథోత్సవం జరిగింది. ఆ డాక్యుమెంటేషన్ లైన్ బై లైన్ క్యాప్చర్ అయింది. ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫార్చ్యూన్. ఆ డాక్యుమెంటేషన్ ఇప్పుడు కూడా అవైలబుల్ ఉంది మనకి. ఆ టైంలో వీడియో రికార్డింగ్ లేదు, 500 years ago. కానీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి డాక్యుమెంట్ చేశారు. ఆ 15th centuryలో జరిగిన రథయాత్ర ఎలా జరిగింది, లైన్ బై లైన్. యూ కెన్ ఇమాజిన్ ఎంత పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. పహాండి జరిగింది, మరి జగన్నాథుడిని తీసుకొచ్చారు, 3 రథాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది మొత్తం డీటెయిల్స్. సో అక్కడ చైతన్య మహాప్రభుల వారు జగన్నాథ రథోత్సవం ఆరంభమయ్యేటప్పుడు చైతన్య మహాప్రభులు అక్కడ ఉన్నారు. సో ఆబ్వియస్గా జగన్నాథుడే చైతన్య మహాప్రభు, చైతన్య మహాప్రభువే ప్రభువే జగన్నాథుడు, ఎందుకంటే కృష్ణుడు కాబట్టి. కానీ అక్కడ చైతన్య మహాప్రభు వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు? భక్తి నేర్పించడానికి వచ్చారు. భక్తావతారం భక్తాఖ్యం. సో అందుకని అక్కడ తను భగవంతుడి రూపాన్ని ధరించలేదు, ఒక భక్తుడి రూపంలో, ఒక సన్యాసి రూపంలో అక్కడ ఉన్నారు. ఇంకా జగన్నాథుడు అక్కడ రథం మీద నెలకొని ఉన్నారు. అయితే పహాండి నడుస్తుంది, కరెక్ట్? సో మీరు చూసుంటారు రియల్గా కూడా ఈ ఒరిస్సాలో పూరిలో జరిగిన రథయాత్రలో పూరి కింగ్ అనే ఒక రాజు వస్తాడు. మీరు చూసుంటారు వీడియో. తను తెల్ల బట్టలు వేసుకొని అదంతా వేసుకొని వచ్చాడు, కొంచెం ముసలాయన, రైట్? సో తను రాజు అన్నమాట అక్కడ. సో ఇది గజపతి రాజుల యొక్క వంశం, ప్రతాపరుద్ర మహారాజ్ లైన్లోనే ఉంది. ఇప్పుడు ఆ వంశంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజు. సో అప్పటి నుంచే పురాతన ప్రథ ఏంటంటే ఆ రాజు ఫస్ట్ వస్తాడనమాట, ఎందుకంటే తను చాలా పెద్దవాడు కాబట్టి తన చేతుల నుండి ఆరంభం చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతాపరుద్ర మహారాజు అప్పుడు ఆ టైంలో ఉత్కల ప్రదేశాన్ని పరిపాలిస్తున్నారు.
ఇంకా కింద మీరు చూస్తే శ్రీకృష్ణ దేవరాయల వారు పరిపాలిస్తున్నారు. 2 రీజన్స్ డిఫరెంట్, వాళ్ళిద్దరి మధ్య యుద్ధం కూడా జరిగింది. రైట్, సో మీకు అందరికి తెలుసు. ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు గెలిచారు. రైట్, సో అలా, సో ఈ విధంగా గజపతి రాజు అప్పుడు పరిపాలిస్తున్నారు ప్రతాపరుద్ర మహారాజు. కానీ ప్రతాపరుద్ర మహారాజు అమేజింగ్ క్వాలిటీ ఏంటంటే తను చాలా ఉన్నత స్థాయిలో ఉన్న భక్తుడు. ఆల్దో బాహ్యంగా ఒక రాజులాగున్నాడు, పరిపాలిస్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, చంపుతున్నాడు, దొంగల్ని శిక్షిస్తున్నాడు, బట్ అట్ హార్ట్ ఈజ్ అ వెరీ వెరీ ప్యూర్ డివోటీ. సో చైతన్య మహాప్రభుల వారు అక్కడ ఉన్నప్పుడు పూరిలో ఎప్పుడు ఆయనని కలవాలి, దర్శన భాగ్యం కావాలని వేడుకుంటూ ఉన్నారు. ఎవరు? ప్రతాపరుద్ర మహారాజ్. కానీ చైతన్య మహాప్రభుల వారు కలిశారా? కలవలేదు, కలవనివ్వలేదు. ఎందుకంటే మహాప్రభుల వారు ఏమన్నారు, నేను ఒక సన్యాసిని. ఇంకా మీకు అందరు తెలుసు మహాప్రభుల వారు సన్యాసం తీసుకోవడం వెనకాల ముఖ్యమైన కారణం ఏంటి? ఎవరు చెప్తారు? ఎక్కడైనా వినుంటే. చైతన్య చరితామృతం అయితే మనం ఇప్పటిదాకా చేయలేదు ఈ క్లాస్లో, కానీ మీకు ఎక్కడైనా ఐడియా ఉంటే మహాప్రభుల వారు సన్యాసం, బికాస్ హీ వాజ్ అ గృహస్థ, రైట్. విష్ణుప్రియ అండ్ లక్ష్మీప్రియ. యా, చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఒక ఉన్నతమైన ఒక ఏమంటారు, ఉన్నతమైన ఒక కార్యం కోసము ఆయన, అంటే ఈ హరినామ సంకీర్తన ఇది స్ప్రెడ్ చేయడం కోసమే తీసుకున్నారు అనేసి నేను విన్నాను ప్రభుజీ. ఎస్, సో తను గృహస్థుడిగా ఉన్నప్పటికీ కూడా తను ప్రచారం చేస్తున్నాడు ఉన్నతమైన హరినామ సంకీర్తన ప్రచారము. బట్ ఇట్ వాస్ నాట్ వర్కింగ్ అవుట్. వై? బికాస్ పీపుల్ వర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. జనాలు సీరియస్గా తీసుకోవట్లేదు. కానీ ఆ టైంలో సన్యాసి పట్ల ఫుల్ శ్రద్ధ. ఒక తాగుబోతు కూడా సన్యాసి కనిపిస్తే ఆ తాగిన మత్తులోనే ప్రణామం చేస్తాడు. అంత కల్చర్ ఉందన్నమాట. ఈ కాలంలో అది లేదు. సో అది ఉన్నందువల్ల మహాప్రభుల వారు అనుకున్నారు, నేను సన్యాసి వేషం వేసుకున్నప్పుడు హరినామ ప్రచారం చేస్తే వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. అందుకనే చైతన్య మహాప్రభుల వారు అంత మంచి ఇల్లు, అంత మంచి గొప్ప భార్య అంతా కూడా వదిలేశారనమాట, అంత తక్కువ వయసులో, జస్ట్ సమాజం కోసం. రైట్, సో అలా అందుకనే అక్కడ డిస్క్రిప్షన్ కూడా త్యక్త్వా సుదుస్త్యజ సుర ఈప్సిత రాజ్యలక్ష్మి అని చెప్పారు. గొప్ప గొప్ప దేవీ దేవతలు ఆశించేటటువంటి యొక్క రాజ్యలక్ష్మి, లేకపోతే ధనం, ఇది అంత అద్భుతమైనటువంటి భౌతికమైన ఫెసిలిటీని మహాప్రభుల వారు వదిలేశారు. దిస్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అ డివోటీ. ఒకవేళ కృష్ణుడి సేవ కోసము మనం ఏదైనా చాలా విలువైనది భౌతికంగా వదిలేయాలనే అవకాశం వస్తే కూడా ఆ డివోటీ ఈజ్ రెడీ. డివోటీ ఈజ్ నెవర్ డిస్టర్బ్డ్. సో అలా అని తను అలా చేసినందువల్ల చాలా ప్రచారం జరిగింది. సో ప్రతాపరుద్ర మహారాజు కి కలవడానికి ఛాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను సన్యాసి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఇలా రాజుతో కలిసి చాలా క్లోజ్గా డీలింగ్ చేస్తే రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది, అవునా? సో సన్యాసి. సో అలా అని చెప్పారు. కానీ చాలామంది కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. అలా కాదండి, నార్మల్ భౌతికమైన రాజు వేరు, ప్రతాపరుద్ర మహారాజు వేరు. ఆయనకి మీరు ఖచ్చితంగా దర్శనం ఇవ్వాలి. మీ భక్తుడు కృష్ణుడే సర్వస్వంగా భావిస్తూ బతుకుతున్నాడు. అయినా కానీ సోషల్ రీజన్స్ వల్ల తను ఒప్పుకోలేదు. సోషల్ రీజన్స్ గుర్తుపెట్టుకోండి. అయితే ప్రతాపరుద్ర మహారాజ్ ఎప్పుడు కూడా అనుకునేవాడు, సో తను అనలేదు, అరే ఇన్నిసార్లు వచ్చిన తర్వాత కూడా కలవట్లేదు ఏంటి, మళ్ళీ రాను పో నెక్స్ట్ టైం. అలాంటి ఫీలింగ్ లేదనమాట. ఎప్పుడెప్పుడు వస్తుంది, మేము చూస్తూ ఉంటాం. సంబడి కమ్స్ టు మీట్ అండ్ దెన్ 2-3 టైమ్స్ కలవకపోతే ఇక మళ్ళీ కోప్పడి వెళ్ళిపోతారు, తిట్టి కూడా వెళ్ళిపోతారు ఎప్పుడెప్పుడు. అలా, సో అలాంటి తిట్లు చాలా తిన్నాం మేము. సో కానీ అక్కడ ప్రతాపరుద్ర మహారాజు శ్రద్ధ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, భక్తులు ఎలా అంటే భగవంతుడి సేవ కోసము, లేకపోతే భక్తుల సాంగత్యముల కోసము వాళ్ళు జీవితాంతము నిరంతరంగా కూడా నిలిచి ఎదురు చూడడానికి రెడీగా ఉన్నారు. And that is the reason the gopis actually were still alive. ఒక ముఖ్యమైన కారణం, వీళ్ళందరూ కూడా మళ్ళీ గెట్ టుగెదర్ జరిగింది ఎక్కడ? కురుక్షేత్రంలో, అవునా? సూర్యగ్రహణం, సోలార్ ఎక్లిప్స్లో. ఒక విషయం గోపికలు ఏం చెప్పారో తెలుసా? యాక్చువల్గా మీరు వదిలేసి వెళ్ళిపోయారు, అవునా? అప్పుడు దాదాపు భగవంతుడి వయసు 11-12 ఉంటుంది. కానీ కృష్ణుడు ఒక విషయం చెప్పి వెళ్ళారు, ఆ ఒక్క విషయం వల్లనే ఇప్పుడు కూడా మేము ప్రాణాలతో ఉన్నాం, లేకపోతే అసలు మాకు బ్రతికే అవసరమే లేదు. ఇప్పుడు కూడా మేము ఆ ప్రాణాలతో ఉన్నాం. ఆ ఒక్క విషయం ఏంటో తెలుసా? కృష్ణుడు ఏమని చెప్పారు? నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు, అంతే. సో మీరు మళ్ళీ వస్తానని చెప్పారు కదా, మీరు ఎప్పుడు వస్తారు అని వెయిట్ చేస్తున్నాం. అందుకనే మా ప్రాణాలు హోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం, అంతే. ఇక మాకు బ్రతికే అవసరం యాక్చువల్గా లేదు. కెన్ యూ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ డివోటీస్ హ్యావ్?
ఆయన వస్తాడా రాదా అని గ్యారంటీ కూడా లేదు, ఏదో చెప్పి వెళ్ళిపోయాడు భగవంతుడు. మథురాలో లీలలు చేస్తున్నారు, ద్వారకాలో లీలలు చేస్తున్నారు. ఆ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ రావట్లేదు. ఎక్కడో మధ్యలో ఒకసారి ఉద్ధవుడు రావడం జరిగింది, ఒకసారి బలరాముడు రావడం జరిగింది. 2 cases we saw, but there is not much communication. So many years have passed away, but they are still living with that one promise that Krishna has made, that మీరు తిరిగి వస్తారన్నారు. అందుకని ఇప్పుడు కూడా ప్రాణంతో ఉన్నాం మేము. కెన్ యూ ఇమాజిన్? ఈ విధంగా ఉంటారన్నమాట. సో అదేవిధంగా ప్రతాపరుద్ర మహారాజు కూడా ఏదో ఒక రోజు మీరు నాకు దర్శనం ఇస్తారని నాకు ఉంది. సో అందుకని నేను ఎదురు చూస్తాను. కానీ డిమాండ్ చేయలేదు. ఏం చేయలేదు? డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కలియుగం అంటే మొత్తం డిమాండింగ్ కల్చర్ అయిపోయింది అసలు. ఆ, ఒకసారి అయితే సర్టిఫికెట్ కోసం గొడవ పెడుతున్నారు నాతోటి. ఆ, ఇలా అలా మీకు సర్టిఫికెట్ నాకు ఎందుకు ఇవ్వట్లేదు? అన్ని క్లాసులు అటెండ్ చేశాను నేను, నా అటెండెన్స్ కూడా ఉంది చూడండి, ఇవ్వండి, సైన్ కొట్టి ఇవ్వండి ఇప్పుడే. డిమాండింగ్ నేచర్. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ లైక్ దిస్. సో వీ గెట్ వెరీ ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కలియుగ, రైట్? ప్రీచింగ్లోకి వెళ్తే, రైట్? సో అందుకనే దిస్ ఇస్ సచ్ అ డిస్క్వాలిఫికేషన్, ఇజంట్ ఇట్? కెన్ యూ డిమాండ్, అండ్ దాట్ టు వాట్? సర్టిఫికేట్. ఎస్ ఆర్ నో? అదేదో భగవంతుడి మహాప్రసాదం లైన్లో ఉండి లాస్ట్లో ఇవ్వకుంటే కూడా, కోప్పడితే కూడా అక్సెప్టబులే. సరే, జగన్నాథ్ పూరి నుంచి ప్రసాదం తెచ్చారండి, 2 గంటలు నిలబడ్డారు, ఇవ్వలేదని కోప్పడినా కానీ నేను అప్రిషియేట్ చేస్తాను. కనీసం ఆ ప్రసాదం పట్ల మీకు మంచి ఆకర్షణ జరిగింది, విచ్ ఇస్ వెరీ నైస్. సర్టిఫికేట్ కోసం, ఎందుకంటే వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను గీతా కోర్స్ కంప్లీట్ చేశాను. హౌ అన్ఫార్చునేట్లీ వీఆర్ డ్రివెన్ బై సో మెనీ థింగ్స్, అది ఇది అనుకుంటూ ఎన్నో ఎన్నో జరుగుతుంటాయండి. సో ఎనీవే, ప్రతాపరుద్ర మహారాజ్ అలా కాదండి, ఫస్ట్ క్లాస్ డివోటీ. ఫస్ట్ క్లాస్ డివోటీ ఎలా ఉంటాడంటే, హీ విల్ నెవర్ క్రియేట్ అ బిగ్ షో, ఆల్వేస్ అండర్స్టాండ్ కృష్ణ హ్యాస్ అ ప్లాన్, కృష్ణ హ్యాస్ అ ప్లాన్. సో అలా అని ఎప్పుడు కూడా ఆయన, ఆల్దో వేరే భక్తుల మధ్యలో వచ్చి కల్పించడానికి ప్రయత్నించారు, కానీ చైతన్య మహాప్రభులు గారు కూడా, వారు కూడా చాలా పట్టుకున్నారు, ఏ కలిసేదే లేదని. నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చారనుకోండి, ఆ ప్రతాపరుద్రని కలవండి అని చెప్పడానికి నేను పూరి వదిలేసి వెళ్ళిపోతాను, అంత హైట్కి వెళ్ళిపోయింది. సో ఇక అందరూ వద్దండి, ఎందుకు అంత పెద్ద చేయాలని వదిలేశారు. జగన్నాథ రథోత్సవం స్టార్ట్ అయింది, ప్రతాపరుద్ర మహారాజుని పిలిచారు, డప్పులు కొడుతున్నారు. గొప్ప రాజు, మంచి అందరు ప్రణామాలు చేస్తున్నారు. ప్రతాపరుద్ర మహారాజు ముందుకెళ్ళి ఏం చేశారు? చీపిరి తీసుకున్నారు. స్పెషల్ చీపిరి తయారవుతుంది జగన్నాథుడి కోసం, దాని హ్యాండిల్ గోల్డెన్ హ్యాండిల్. ఓకే, ఆ చీపురు తీసుకొని జగన్నాథుడి ముందు ఒక తుచ్చ సేవకుడిలాగా అది క్లీనింగ్ చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయారు, అరే మీరెందుకు చేస్తున్నారండి, ఏదో పని మనుషులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు చేస్తారు. కానీ మా ప్రతాపరుద్ర మహారాజు మనసులో ఏముంది? ఇది నా అసలైన అస్తిత్వము. ఐఎమ్ జస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ సర్వెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ జగన్నాథ్. నేను గొప్పగా రాజుగా బంగారు బట్టలు వేసుకున్నాను, అందరు నన్ను చూస్తున్నారు, కానీ నేను ఇది నా అసలైన అస్తిత్వం అండి. ఐఎమ్ సింప్లీ ఎ సర్వెంట్. ఈ భావంతో తను చేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది చైతన్య మహాప్రభులు వారు గమనించారు. ఇది గమనించిన తర్వాత చైతన్య మహాప్రభుల వారి హృదయంలో ప్రతాపరుద్ర మహారాజ్ పట్ల చాలా చాలా ప్రేమ పెరిగిపోయింది. ఆహా, ఇలా భక్తులంటే ఇలా ఉండాలి. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేణ ఋషికేశ సేవనం భక్తిరుత్తమ. ఉత్తమ భక్తి యొక్క లక్షణం ఏంటో తెలుసా? భక్తి కూడా మల్టిపుల్ లెవెల్స్లో ఉంటాయి, అందరూ ఉత్తమ భక్తి చేయట్లేదు, అవునా కదా? సో ఉత్తమ భక్తి యొక్క లక్షణం ఏంటంటే సర్వ ఉపాధి వినిర్ముక్తం. అన్ని భౌతిక ఉపాధుల నుండి ఒక వ్యక్తికి కంప్లీట్గా విముక్తి కలుగుతుంది. దెన్ ఆ వ్యక్తి, నేను గొప్ప రాజుని, నేను కౌన్సిలర్ని, నేను టెంపుల్ ప్రెసిడెంట్ని అంటే ఆధ్యాత్మిక సర్కిల్స్లలో కూడా ఉపాధులు ఉంటాయి, అవునా కాదా? ఇంకా భౌతిక దాంట్లో నేను ఐఐటి నేను అక్కడ సైంటిస్ట్ని, నేను పెద్ద ఇంజనీర్, ఈ ఉపాధులు కూడా ఉంటాయి. సర్వోపాధి, అన్ని భౌతికమైన ఉపాధులను పక్కన పెట్టి తత్పరత్వేన నిర్మలం. హృదయం ఎలా మారిపోయింది? నిర్మలం. ఎటువంటి మలము లేదు, ఎటువంటి మలినత లేదు. అది ఉత్తమ భక్తుల యొక్క లక్షణం అన్నమాట. సో అది మనం ప్రతాపరుద్ర మహారాజ్ జీవితంలో చూసాం, అవునా? ఎంత ఉపాధుల నుండి విముక్తి పొందితే అంత పెద్ద కార్యం చేయగలుగుతాడు. ఇట్స్ నాట్ ఈజీ. జనరల్గా కూడా
మనం అంత పెద్దవాళ్ళం రాజుల్లాంటి స్థాయిలో లేకపోయినప్పుడు కూడా మనం ఒక భక్తుల సంగతిలో ఒక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా సేవ ఇస్తే కూడా మనం జనరల్గా చూసారే కొంచెం మంచి సేవ ఇవ్వండి ప్రభుజీ, కొంచెం సేవ ఎలా అంటే మన స్టాండర్డ్కి తగ్గి ఉండాలి, సర్వింగ్ ఇవ్వండి, అందరు చూస్తారు. సో అలా మీరేంటి వెనకాల వెళ్ళి క్లీనింగ్ చేయండి అంటున్నారు, గిఫ్ట్ మీద స్టిక్కర్లు పెట్టండి అంటున్నారు, అదంతా వేరే వాళ్ళు అక్కడ కొత్తగా వచ్చారు చూడండి వాళ్ళకి ఇవ్వండి. నాకు లేదు మైక్ పట్టుకొని మాట్లాడే సేవ ఇవ్వండి ప్రభుజీ. ఇలా గొడవలు కూడా చేస్తారు కొంతమంది. ఐఎమ్ నాట్ జోకింగ్. పీపుల్ ఫైట్, నాకు ఇవ్వండి అని. కెన్ యూ బిలీవ్ దిస్? దిస్ ఇస్ కలియుగా. సో వెల్కమ్ టు కలియుగా. హ్యావ్ ఫన్. యా. సో దిస్ ఇస్ నాట్ అ ఈజీ వరల్డ్, ఐఎమ్ టెలింగ్. సో అలా then you have to manage so many things. So the more you get into these things na, then the more the headache increases. Then you have to convince this devotee, no మీరు ఆగండి ప్రభుజీ, మీరు ఇచ్చేయండి, నా ప్రభుజీ చేతులు పట్టుకుంటాను ప్రభుజీ, నెక్స్ట్ టైం మీకు ఇస్తాను ప్రభుజీ, ప్లీజ్ ఇప్పుడు మాత్రం వదిలేయండి. దెన్ యువర్ హెడేక్ ఇంక్రీజెస్, బికాస్ ప్రీచింగ్ ఈజ్ ఆల్సో నాట్ ఈజీ. దెన్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు సో మెనీ కాంప్లికేషన్స్. సార్ ఒక భక్తుడు అంట, ప్రభుజీ నేను ముందు ప్రీచింగ్ చేసేదానికంటే ముందు మంచిగా పదార్థమాలు చేసుకునేవాడిని, హాయిగా ఇంట్లో కూర్చొని ఎంత అబ్జర్వ్ అయ్యేవాడిని. ఇప్పుడు చాంటింగ్ చేస్తుంటే వాడు అది అన్నాడు, వీడన్నాడు, అది వర్కౌట్ అవ్వట్లేదు, ఎన్ని టెన్షన్లు తిరుగుతున్నాయి ప్రభుజీ అసలు. నేను ప్రీచింగ్ చేసి అసలు ఎదుగుతున్నానా దిగజారిపోయానని డౌట్ వస్తుంది నాకు అని అన్నాడు. రైట్. సో కృష్ణుడి కోసం టెన్షన్ తీసుకోవడం కూడా ఒక సేవనే, ఈ విషయం మర్చిపోకూడదు. మనం ఇలా అనుకోకూడదు పర్ఫెక్ట్ పదార్థమాలయ్యా అసలు మనసు ఎక్కడికి వెళ్ళలేదు, మంచిదే, కానీ దానివల్ల కృష్ణుడు 100% ప్రసన్నుడయ్యాడా గ్యారంటీ లేదు. రిమెంబర్ దిస్. ఎందుకంటే ప్రసన్నత దక్కింది మీకు, కృష్ణుడికి కాదు. యూ ట్రై టు అండర్స్టాండ్. మీ మనసు శాంతంగా ఉంది, మీరు మంచిగా జపం చేసుకున్నారు, బట్ వెదర్ దట్ ఈస్ ప్లీజ్డ్ కృష్ణ ఇస్ సెకండరీ. బట్ మీరు రేయింబగళ్ళు కృష్ణుడి కోసం టెన్షన్ తీసుకుంటున్నారు, దట్ విల్ డెఫినెట్లీ ప్లీజ్ కృష్ణ 100%, దెర్ ఇస్ నో డౌట్. సో భక్తిలో డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఈజీ. సో దట్స్ వై ప్రభుపాద్ సైడ్ వీఆర్ అ ప్రీచింగ్ మూమెంట్. ఎవరు కూడా ఇక్కడ ఖాళీగా సైలెంట్గా కూర్చోకండి. గో అవుట్, డిస్ట్రిబ్యూట్ బుక్స్, ప్రీచ్, డూ వాట్ ఎవర్ ఇస్ బెస్ట్. కరెక్ట్. కానీ దాదాపు కలియుగంలో పరిస్థితి అంటే మన 16 మాలలే అవ్వట్లేదు. దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. నేనే 6 మాలలు చేయడానికి స్ట్రగుల్ అవుతున్నాను అనుకోండి, నేను ఏం ప్రీచింగ్ చేస్తాను నీకు చెప్పండి. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఇన్ కలియుగా. రైట్. సో ఎనీవే ప్రతాపరుద్ర మహారాజ్ని చూసి చాలా ఆనందపడ్డారు చైతన్య మహాప్రభులు వారు. అనుకున్నారు, వా వండర్ఫుల్. రథం స్టార్ట్ అయింది. దాని తర్వాత చైతన్య మహాప్రభుల వారు 7 కీర్తన పార్టీస్ సెట్ చేశారు. రైట్. జగన్నాథ రథయాత్రకు అటు ఇటు కీర్తన చేస్తూ ఉంటారు అందరూ కూడా. మహాప్రభుల వారు ఒక్కొక్క కీర్తన గ్రూప్లో సైమిల్టేనియస్గా ఉన్నారు. కృష్ణుడు ఒకటి కంటే ఎక్కువగా విస్తరించారు. కానీ ఈ విస్తరించారు అనే విషయం అందరు గమనించలేకపోతున్నారు. అందరు అనుకుంటున్నారు లేదు లేదు ఈయన ఈ గ్రూప్లోనే ఉన్నాడు, అక్కడ లేడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటా, అక్కడి నుంచి అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడు. కానీ కొంతమందికి ఏర్పడింది యాక్చువల్గా మహాప్రభుల వారు సైమిల్టేనియస్గా అన్ని గ్రూపులలో ఉన్నారు. ఆ కొంతమందిలో ఏర్పడిన వాళ్ళలో ఒకరెవరు? ప్రతాపరుద్ర మహారాజ్. ఆ ప్రతాపరుద్ర మహారాజ్కి భగవంతుడు కృప అందించారు అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఆ దృశ్యం అందరికీ కనిపించలేదు. మరి ఎందుకు ఈయనకి ఆ కృప దక్కింది? ఇన్ని రోజుల నుంచి మీటింగ్ కూడా చేయడానికి రెడీగా లేరు, ఇవాళ కృప ఇచ్చేశారు. ఎందుకంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ ఏంటది? జగన్నాథుడి ముందు ఒక తుచ్చ సేవకుడిలాగా వెళ్ళి సేవ చేశాడు. అది చూసి చైతన్య మహాప్రభు హృదయం కరిగిపోయింది, కృప ఇచ్చాడు. ఇదంతా చూసి ప్రతాపరుద్ర మహారాజే తన్మయత్వంలో మునిగిపోయాడు. చైతన్య మహాప్రభు డ్యాన్స్ చూసి ఇక్కడ 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 7 ప్లేసెస్ సైమిల్టేనియస్లీ ఈజ్ డాన్సింగ్. అలా చైతన్య మహాప్రభులు డ్యాన్స్ చేస్తున్నారు, ప్రతాపరుద్ర మహారాజ్ చూస్తున్నారు. జస్ట్ 2 minutes అండి, ఆపేస్తాను. ఐఎమ్ రియలీ సారీ. దిస్ ఈస్ అ వెరీ బిగ్ పాస్ట్ టైం, చాలా అద్భుతమైన పాస్ట్ టైం. బట్ ఎనీవే, ఇక్కడ ప్రతాపరుద్ర మహారాజ్ నిలబడి ఉన్నారు, మహాప్రభులు వారు డ్యాన్స్ చేస్తున్నారు. మహాప్రభుల వారితో పాటు శ్రీవాస్ ఠాకూర్ కూడా ఉన్నాడు. ఎందుకంటే పంచతత్వ జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాస్, లాస్ట్లో శ్రీవాస్ ఠాకూర్ గృహస్థుడు, ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా తన్మయత్వంలో మునిగిపోయాడు. సో ప్రతాపరుద్ర మహారాజ్ ఇక్కడ నిలబడి ఉన్నారు, చైతన్య మహాప్రభులు వారు ఇక్కడ నృత్యం చేస్తున్నారు. మధ్య మధ్యలో శ్రీవాస్ ఠాకూర్ ఇలా అడ్డుకుంటున్నారు. ఈ ప్రతాపరుద్ర మహారాజ్కి మధ్యలో వస్తున్నారనమాట. మా ప్రతాపరుద్ర మహారాజ్కి ఆ భగవంతుడి నృత్యము కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. సో ప్రతాపరుద్ర మహారాజ్ పక్కన హరిచందన్ అనే తన అసిస్టెంట్ ఉన్నాడు.
రాజుతో పాటు ఉంటారు కదా బాడీ గార్డ్స్, జస్ట్ లైక్ వీ హ్యావ్. సో హరిచందన్ ఏం చేశాడు, శ్రీవాస్ ఠాకూర్ని ఒక 2-3 సార్లు ఇలా పక్కని తోశారనమాట. సార్ బాబు అక్కడ వెళ్ళి డ్యాన్స్ చేయి, రాజుగారు చూస్తున్నారు, నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. ఒక 2-3 టైమ్స్ చేసిన తర్వాత శ్రీవాస్ ఠాకూర్ వెనక్కి తిరిగి హరిచందన్ చంప మీద గట్టిగా వాయించాడు. కెన్ యూ బిలీవ్ దిస్? రాజు భటుడు హరిచందన్ రాజు ముందే శ్రీవాస్ ఠాకూర్ పటక్కన వాయించాడు చెంప మీద. సర్ప్రైజ్ అయిపోయాడు హరిచందన్. అరే ఇదేంటండి, నన్ను కొట్టేవాడు ఎవరు వచ్చారు ఇక్కడ, అది కూడా రాజు ముందా? ఆ? అలా చెప్పి హరిచందన్ కూడా కోపం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఆయన ప్రభుజీ శ్రీవాస్ ఠాకూర్ శుద్ధ భక్తుడు కదా, చెయ్యేలా ఎత్తాడని. నో, దిస్ ఈస్ ద లీలా. ఐ విల్ టెల్ యూ ఎందుకు జరిగింది అనేది. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఉందన్నమాట. అందుకనే శుద్ధ భక్తులు చేసే కార్యాలను బాహ్యంగా జడ్జ్ చేయరాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకు పరీక్షిత్ మహారాజు ఆయన కోప్పడి తన మెడ మీద పాముని వేశారు? ఇఫ్ యు ట్రై టు జడ్జ్ మెటీరియలీ యూ విల్ థింక్ పరీక్షిత్ మహారాజ్ కూడా మాయా ప్రభావంలోకి వచ్చేసారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ఆచార్యులు అది ఒప్పుకోలేదు. ఎస్ ఆర్ నో? సో దట్స్ వై యూ హ్యావ్ టు సీ విత్ డివైన్ విజన్. అలా అని నేనేదేదో పిచ్చి పిచ్చి కార్యాలు చేసి శుద్ధ భక్తులు చేసే కార్యాలు మీరు అర్థం చేసుకోలేరు. అలా రాంగ్ అడ్వాంటేజ్ తీసుకోరాదు. అది శుద్ధ భక్తుల కోసం, మన కోసం కాదు. ఎస్. సో మన బిహేవియర్ పక్కాగా ఉండాలి. ఎస్ ఆర్ నో? సో ఇది జరిగిన తర్వాత హరిచందన్కి కోపం వచ్చి తను కూడా రివర్స్గా కొట్టడానికి వెళ్ళాడు. అప్పుడు ప్రతాపరుద్ర మహారాజ్ మధ్యలో అడ్డుకున్నారు. ఇంకా హరిచందన్ వైపు తిరిగారు. హరిచందన్కి ఏమని చెప్పారు ప్రతాపరుద్ర మహారాజు? ఈ శ్లోకంలో ఉంది బెంగాలీలో. భాగ్యవాన్ తుమి ఇన్హారా హస్తస్పర్శ పైలా, ఆమారా భాగ్య నాహి తుమి కృతార్థ హైలా అని ఈ విధంగా తను బెంగాలీలో ఒక లైన్ చెప్పడం అనేది జరిగింది. అయితే ఏమన్నారంటే ప్రతాపరుద్ర మహారాజు, ఓ హరిచందన్, నువ్వు ఎంత భాగ్యవంతుడివి, ఆ శ్రీవాస్ ఠాకూర్ లాంటి శుద్ధ భక్తుడి యొక్క చేతి స్పర్శ నీకు దక్కింది, నాకు ఆ భాగ్యం దక్కలేదు ఈ జన్మలో అని చెప్పాడు. హరిచందన్కి షాక్ వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు అసలు అనేది. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ప్రతాపరుద్ర మహారాజ్. కెన్ యూ ఇమాజిన్? శ్రీవాస్ ఠాకూర్ లాంటి శుద్ధ భక్తుడు తన శుద్ధ భక్తుడు అనే ఒక విషయం ఎలా తెలుస్తుందంటే చైతన్య మహాప్రభుల వారు స్వయంగా మాటిచ్చారు. శ్రీవాస్, నువ్వు నా కోసం ఎంత చేస్తున్నావు నువ్వు. ఒక విషయం గుర్తుపెట్టుకో, అందరి ముందు డిక్లేర్ చేసేశారు. ఆ రోజు ఒక లీల జరిగింది. ఎక్కడైతే శ్రీవాస్ ఠాకూర్ అంత పని పాట అంతా మానేశారు. అందరు అంటున్నారు, మీరు డబ్బులు సంపాదించకపోతే గృహస్థులు మీరు ఇల్లు ఎలా నడిపిస్తారు? అయితే శ్రీవాస్ ఠాకూర్ ఎప్పుడేమనేవారు, ఇక్కడ 3 సార్లు చప్పట్లు కొట్టేవారు అంతే. ఆ 3 సార్లు చప్పట్ల అర్థం ఏంటంటే భగవంతుడు కాపాడారు, నేను చప్పట్లు కూడా, లేకపోతే నేను వెళ్ళి నా ఆత్మహత్య చేసుకుంటాను, అవసరం లేదు నాకు తెలుసు భగవంతుడు కాపాడతారు, దెర్ ఇస్ నో ప్రాబ్లం, నాకేం భయం లేదు. అలాంటి ఒక భావం ఉండేదన్నమాట. సో అలా జరిగినప్పుడు చైతన్య మహాప్రభులు స్వయంగా వచ్చి నా కోసం నువ్వు ఎందుకంటే శ్రీవాస్ ఠాకూర్ వాళ్ళ ఇంట్లోనే నగర సంకీర్తన స్టార్ట్ అయింది. ద హోల్ హరే కృష్ణ మూమెంట్ దట్ వీ హ్యావ్ ఇట్ స్టార్టెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ శ్రీవాస్ ఠాకూర్. దాన్ని శ్రీవాస్ ఆంగన్ అని కూడా అంటారు. మీరు మాయాపూర్కి వెళ్తే అక్కడ మీరు చూడొచ్చు అద్భుతమైన శ్రీవాస్ ఆంగన్. మహాప్రభులు వారు ఏమన్నారంటే, శ్రీవాస్, నీకెప్పుడు కూడా భౌతికంగా ఎటువంటి ఫెసిలిటీస్ లేకుండా ఉండే పరిస్థితి నీకు రాదు. అందరికీ భౌతిక ఫెసిలిటీ ఇచ్చే లక్ష్మీదేవికే ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ నీకు రానివ్వండి నేను అని చెప్పారు. అంత పెద్ద మాట ఇచ్చారనమాట. దట్ ఈస్ శ్రీవాస్ ఠాకూర్. అంత ప్రేమ భగవంతుడికి తన శుద్ధ భక్తి చూసి. అటువంటి శ్రీవాస్ ఠాకూర్ చేతి స్పర్శ నీకు దక్కింది, కానీ ఆమె నా ఈ భాగ్యం అని, నాకు ఆ భాగ్యం లేదు అని చెప్పారు. సో దిస్ ఈస్ అ డివైన్ విజన్ డివోటీస్ హ్యావ్, ఇజంట్ ఇట్? సో అలా అని ప్రతాపరుద్ర మహారాజ్ గురించి ఎంత చెప్పినా అంత తక్కువ. తర్వాత గోపీ గీతం కూడా పాడారు. తవ కథామృతం తప్త జీవనం. అది విని చైతన్య మహాప్రభులు ఇంకా తన్మయత్వంలో మునివి, ఎవరు అసలు పాడింది, ఎవరి అమృతాన్ని నాకు ఇస్తున్నారని. అలా సో ఆ విధంగా అద్భుతమైన లీలలు పూరిలో జరిగాయి. ఇవన్నీ చూసి మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి. సో వన్ ఇంపార్టెంట్ లెసన్ ఈస్ దాట్ వీ హ్యావ్ టు రియలీ బికమ్ హంబల్ ఇన్ దిస్ లైఫ్ టైం. మంచి అవకాశం. ఈ శరీరం పోయేదానికి ముందే మనం వినమ్రతని వినమ్రత అంటే అట్టర్ రియల్ వినమ్రత, యాక్టింగ్ది కాదు. నాకు చాలా బాగా తెలుసు, ఇన్ని రోజులు నేను యాక్టింగ్ వినమ్రత చేశాను, కానీ ఎవ్రీ టైమ్ ఐ అండర్స్టాండ్. ఈసారి నిజంగానే వినమ్రుణ్ణి అవ్వాలి నేను, నిజంగానే నాకు అండర్స్టాండింగ్ రావాలి. అంతా కూడా చేసేది భగవంతుడు, నాది ఇందులో ఎటువంటి శ్రేయస్సు లేదు, నాకేం ఎటువంటి అర్హత కూడా లేదు భక్తి చేయడానికి. కానీ ఏదో భక్తుల సాంగత్యం వల్ల, భక్తుల కృప వల్ల నాకు ఈ అవకాశం దక్కింది.
సో ఆ విధంగా ప్రతాపరుద్ర మహారాజ్ ఆ, ఇంకా చాలా హోదా ఉంది అని, చాలా డబ్బు ఉందని దాంట్లో మునిగిపోకుండా ఉండడం, దట్ ఈస్ అనదర్ థింగ్. ఎస్ ఆర్ నో? ఎప్పుడెప్పుడు ఇద్దరు భక్తుల మధ్య గొడవలు నడుస్తూ ఉంటాయి. ఏంటి, నువ్వు రాకపోతే నేను నా కార్లో వస్తానులే. సో హియర్ వీఆర్ షోయింగ్ అవర్ పవర్ ఆఫ్ ద కార్. ఎస్ ఆర్ నో? సో నా దగ్గర కార్ ఉంది నా, అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో డివోటీస్ హ్యావ్ టు రియల్లీ వర్క్ ఆన్ దిస్ ఆస్పెక్ట్, అండ్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను. నాకు కూడా చాలా సమయం ఉంది ఆ ఐడియల్ స్టేజ్కి రావడానికి. సో లెట్ అస్ స్ట్రగల్ టుగెదర్, బట్ విత్ అ సిన్సియర్ హార్ట్. సిన్సియర్ హార్ట్ ఉంటే ఖచ్చితంగా భగవంతుడి కృప దక్కుతుంది. స్ట్రగల్ అయినా కానీ, ఓకే, we don't want to become great devotees, but we should become good devotees.